అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 22వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేయాలి? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారు ఆ సమస్యల నుంచి బయటపడతారు? మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే పూర్తిగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే భావనతో ఉంటారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉంటారు. వీరు ఎంతో కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. ఇక మనం ఈ రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకోబోతున్న ముందు అయితే వీరికి చాలా రేపటి రోజున ప్రశాంతంగా గడిచేటట్టు అయితే ఉంటుంది. వీరు ప్రతి ఒక్క పని కూడా చాలా కష్టంతో అయితే చేస్తారు. వీరు కష్టే ఫలి అని కష్టాన్ని నమ్ముకున్నవారు, శ్రమని నమ్ముకున్నవారు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వీరికి రేపటి రోజున ఎంతో ప్రశాంతంగా గడిచినట్లు అనిపిస్తుంది. కానీ సాయంత్రం లోపు వీరికి ఒక స్త్రీ కారణంగా అయితే వీరి జీవితంలో ఒక పెద్ద సమస్యనైతే ఎదుర్కోబోతున్నారు. వీరు ఊహించి ఉండరు. వీరు అసలు అనుమానించరు. కానీ ఆమె ఒక మాట లేదా ఒక పని మీకు ఒక పెద్ద తలనొప్పిగా అయితే మారేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఆ పరిస్థితి ఏమిటంటే గనక ఆ స్త్రీ ఎవరు? ఎందుకు రేపటి రోజున ఈ విధంగా మీకు ప్రవర్తన చేస్తుంది అనే విషయాన్ని మనం అయితే పరిశీలించినట్లయితే గనక మనం ఇప్పుడు ఇందులో పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఆ సమస్య నుంచి మనం ఎట్లా బయటపడాలి ఏందనే ప్రతి ఒక్క విషయం అయితే తెలుసుకోబోతున్నాం. ఆ స్త్రీ యొక్క పాత్ర మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది? అసలు రేపటి రోజున ఇక ఆలస్యం చేయకుండా అయితే మనం తెలుసుకోబోతున్నాం. అయితే రేపటి రోజున అనేక రకాలుగా గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారికి ఒక స్త్రీ వల్ల అనేక రకాలుగా ఊహించని పరిణామాలైతే కలగబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీరేమైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్నా కూడా మీకు మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా కూడా అయితే ముందుగా ఈ యొక్క రాశి గల వారి మనస్తత్వం గమనించినట్లయితే గనక చాలా తెలివి కలవారు. చాలా మాటకు మాట తన పరువు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తేవారని చెప్పుకోవచ్చు. ఎవరి ముందు తల వంచడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే సహాయం చేసిన వారికి కూడా తిరిగి గుర్తింపు పొందడానికైతే వీరికి చాలా మంచి స్వభావం అనేది చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా ఇటువంటి వారు అరుదుగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా కొన్నిసార్లు అయితే రకరకాలుగా ఇతరులను వీరిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే రకాలుగా కనపడని చెప్పుకోవచ్చు. కొంతమందికి అసహనం అలాగే ఇతరులకు అసహనంగా మారుతుంది. ఈ యొక్క సమస్యకు ప్రధానమైనటువంటి కారణం అయితే కాబోతుంది. పూర్తిగా కూడా వీరు కొన్ని విషయాల్లో అయితే ధైర్యంగా ఉండడమే కాకుండా రేపటి రోజున కొందరైతే అసలు నచ్చకుండా ఏమైనా సందేహం లేకుండా అక్కర్లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి కొంతకాలంగా ఈ యొక్క రాశి గల వారైతే ఒక కీలకమైనటువంటి బాధ్యతతో ఉన్నారనైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క పేరు, వీరి యొక్క ఇమేజ్, పరువు, ప్రతిష్ట ముఖ్యమైనటువంటి దశల్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీరి మీద ఆధారపడిన వాళ్ళు రేపటి రోజున వీరికి అసలు చాలా ఎదురు తిరిగే పరిస్థితులైతే కనపడుతున్నాయి. ఈ చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారబోతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా మీ మీద అసూయతో ఒక రకమైనటువంటి ద్వేషంతో అయితే మిమ్మల్ని ఎదురు తీసే పరిస్థితులు కూడా ఎదుర్కోబోతున్నారు. అసలు పెద్ద సమస్య ఎదుర్కోబోతున్నారు. ఈరోజు గమనిస్తే ఒక స్త్రీ అయితే మీకు బయటగా శత్రువుగా అయితే అసలు కనిపించదు. కానీ ముఖ్యంగా మీకు ఆమె దగ్గరగా ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబ పరిధిలో ఒక స్త్రీ కావచ్చు, మీకు పరిచయం అయ్యే ఒక వర్గానికి చెందినటువంటి స్త్రీ కూడా కావచ్చు. మరి ఆమె మీ మీద ఎందుకు లోపల అంత అసంతృప్తిగా ఉంటుందనైతే మీ మాటల్లో మీరు ఆమెను తప్పుగా అర్థం చేసుకుని ఇతరుల ముందు ఆమెను చులకనగా చేయడం, ఇలా ఒక విషయం బయట పెట్టడం, భావోద్వేగుల్లో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున జరగడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఒక్కసారిగా అనుకోకుండా సమస్యల్లో చిక్కుల్లో పడబోతున్నారు. మీరు చేయని పనులు చేశారని చెప్పడమే కాకుండా కాస్త అసభ్యంగా ప్రవర్తించారని కూడా మీ దగ్గర అయితే ఆమె అనవసరంగా రేపటి రోజున మిమ్మల్ని నలుగురిలో కించపరచబోతున్నారు. మీ ఏ రూపానైనా సరే ఆ ఒక్క స్త్రీ అయితే ఈ విషయాలను ఇతరులకు చెప్పటం అనవసరంగా కొన్ని మీ మీద చాలా అసహ్యమైన భావనలతో అందరిని నలుగురిని మీ గురించి చెడుగా చెప్పడం, మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయడం అనే ఉద్దేశంతో అయితే మిమ్మల్ని సమస్యలకు గురి చేయాలనే ఉద్దేశంతో అయితే ఆ స్త్రీ అయితే పూర్తిగా మిమ్మల్ని చెడు ఆలోచించి ముఖ్యంగా గతంలో ఎవరో ఒక స్త్రీని నమ్మి లేదా కొంచెం రిలేషన్షిప్లో ఉండి మరి తర్వాత ఎవరంటే వారు మంచిది కాదు ఎందుకులే అని అనుకునే పరిస్థితులు రేపటి రోజున కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఒక్కసారిగా చెడిపోయేలాగా మీకున్న గుర్తింపు అంతా చెడిపోయేలాగా ఆ స్త్రీ చెప్పే మాటలు ఎప్పుడూ అయిపోయే విషయాలు ఒక్కసారి మర్చిపోయినటువంటి విషయాలు ఒక్కసారిగా లేవనెత్తి మళ్ళీ మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేసేటువంటి ఉద్దేశంతో కానీ
తాను ఏడ్చుకుంటూ కూడా మిమ్మల్ని ఏదో ఒక అన్యాయం చేసినట్టు ఆ స్త్రీ మిమ్మల్ని నలుగురు ముందు సమస్యల చిక్కుల్లోకి నెట్టివేయబోతుంది. మరి మీకు ఏం చేయాలో కూడా ఊపిరాడని విధంగా అయితే ఒకసారి పరిస్థితులైతే మీకు ఇబ్బందుల్లో నెట్టవేయబోతున్నాయి. ఆ స్త్రీ బలంగా చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఆ సమస్యకు కారణం ఆమె అయితే సీరియస్‌గా తీసుకోవడమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పుకోవచ్చు. ఆమె మాటలకు ముఖ్యంగా మీ విలువను ఇవ్వకపోవడము, మీరు చేసేదైతే సాధారణమే కానీ అయినా కూడా ఆమెకు మాత్రం అది అవమానంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో నవ్వుల పాలు చేయాలి. ఏదో ఒకటి అనాలి. నలుగురి ముందు కాస్త మీ మర్యాదని తీసివేయాలి. మీ గౌరవాన్ని దెబ్బతీయాలనే ఆ ప్రయత్నాలైతే రేపటి రోజున ఒక పెద్ద సమస్యగా మారి మీ ముందు నలుగురిలో కూడా ఇబ్బంది పెట్టడానికి పరిస్థితులైతే ఖచ్చితంగా జరగబోతున్నాయి. దీనికి కారణం రేపటి రోజున అహంకారం, గౌరవం కారణం అయితే అవుతాయి. ఏదైనా కానీ శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీల సంబంధాలైతే పెంచుతారు. మరి చంద్రుడు భావోద్వేగంతో పెంచుతాడు. ఈ యొక్క గ్రహస్థితుల వల్ల భావోద్వేగంతో చేసినటువంటి మాటలు పెద్ద వివాదాలకు దారి తీయబోతున్నాయి. భావోద్వేగంతో ఇతరులను నమ్మి మీరు చేసిన మాటలు ఇప్పుడు పెద్ద సమస్యలకు మీ కుటుంబంలో మిమ్మల్ని దాదాపు మీ పరువు పోయినంత పనైతే చేస్తబోతున్నాయి. మరి సాయంత్రం సమయంలో మాటలు తప్పుగా చెప్పడానికి వెళ్ళిన సూచనలు కూడా ఉన్నాయి. ఒకలా మాట్లాడితే ఒకరు ఇంకొకలాగా అర్థం చేసుకుంటూ ఉన్న పరిస్థితులైతే రేపటి రోజున సంభవించబోతుంది. ఈ విధంగా ఊహించిన విధంగా లేనిపోయిన అపార్థాలు కలగడమే కాకుండా నలుగురిలో మీ పరువుపై మిమ్మల్ని సమస్యలు నెట్టివేసే విధంగా జరగబోతున్నాయి. దీనివల్ల కొన్ని నష్టాలు అనేటువంటివి మీ పరువు మర్యాదలు దెబ్బతినే విధంగా అయితే జరగబోతుంది. మీరు కొంతకాలంగా మీ మానసిక ఒత్తిడిలో వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల లాభాలు ఏమన్నా ఉన్నాయంటే ఎవరి మీద నమ్మకం పెట్టుకోకూడదనేది తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఇది నష్టం కంటే ఇందులో మీకు కొంత గుణపాఠం అనేది అయితే ఎక్కువ కనపడబోతుంది. మీరు నేర్చుకునే జీవితంలో కొన్ని పాఠాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు, కొన్ని పరిహారాలు పాటించడం వల్ల పెద్ద పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవడమే కాకుండా సులభంగా బయటపడేందుకు అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. పూర్తిగా రేపటి రోజున సాయంత్రం తర్వాత మీరు ఏ విధంగా అయితే వాదనలోకి వెళ్ళవద్దు. ఒక స్త్రీ మాటలు మీకు కఠినంగా ఉండకూడదు. భావోద్వేగానికి లోనయ్యారంటే మళ్ళీ చిక్కుల్లో, సమస్యల్లో మీ అంతట మీరే కావాలని వెళ్ళినంత అవుతారు. కనుక ఈ రోజున మీరు ప్రశాంతంగా, మౌనంగా పాటించడం ఎంతైనా అవసరం. మీ పరువు మీ చేతుల్లోనే ఉంది కనుక అది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు నిశ్శబ్దమే మీకు రక్షణగా మారి, మౌనమే మీకు ఒక కవచంలా ఏర్పడుతుంది. భవిష్యత్తులో మీరు రక్షించేందుకు ఇది ఒక మంచి మార్గం అనైతే అవుతుందని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనైతే చెప్పుకోవాలి. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఎటువంటి కోపానికి, ఎటువంటి భావోద్వేగానికి అసలు గురి కావద్దు. స్త్రీ వల్ల వచ్చిన సమస్య మీరు తప్పకుండా జాగ్రత్తగా అతిపెద్ద నష్టం అయితే మారకుండా అయితే తక్కువ జాగ్రత్త పడే విధంగా అయితే మీకు మారుతుందని అయితే చెప్పుకోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దగ్గరగా అనిపిస్తే తప్పకుండా రేపటి రోజున మీరు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడటం ఎంతైనా చెప్పదగిన సూచన. మరి ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏ పరిస్థితుల్లో కూడా మీ స్త్రీలు దూరంగా ఉండడం అని చాలా మంచిదనేది చెప్పుకోవచ్చు. స్త్రీలకు సంబంధించిన వాదనలు ఏమైనా ఉన్నా, వివాదాలు ఉన్నా వాటిని మీరు తలదూర్చుకోకుండా దూరంగా ఉండి వాటి నుంచి మీరు తప్పించుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు నిత్యం దైవారాధన చేసుకోవడం, ఉదయాన్నే లేవగానే మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ, దీపారాధన చేసుకుంటూ మీరు ఉండడం ఎంతైనా అవసరం అనైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా మనం రేపటి రోజున అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యల నుంచి దూరంగా ఉన్నవారైతే అవుతారు. మీరు పనిచేసే ప్రతి పనిలో కూడా గణపతి పూజ చేసుకోవడం వల్ల విఘ్నేశ్వరుడి ద్వారా మీకు ఆ పనిలో ఉన్న ఆటంకాలన్నీ దూరం అవుతాయి. మీరు తప్పకుండా దేవతారాధన చేసుకొని మీ సమస్యలను మీకు పరిష్కరించుకున్న వారవుతారు. తెలుసుకున్నాం కదండీ! ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందనేది. మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.